అందరి దగ్గర ఫోన్లు ఉన్నాయి బాబు, అందరిలో ఉన్నాయా? వాడు తెలుసా అయ్యాన బాబు తిడితే ముఖ్యమంత్రిని తిడతాడా వెళ్ళిపోతుందని చెప్పి మాట్లాడతారు నాయకులు. ఏం తిట్టలేదే బాబు, ఈ ఫోన్ ఓపెన్ చేసేది ఫోన్ చదవరా ఇంట్లో వెళ్ళండి, ఇంట్లోకి గూగుల్లో వెళ్ళండి, గూగుల్లో పట్టండి 420 సీఎం అడుగు చూడవా 420 సీఎం అని అడిగితే గూగుల్ అడిగితే జగన్మోహన్ రెడ్డి పేరు వస్తుంది. అదే 420 నా కొడుకు మా ఆంధ్ర సీఎం మా సిగ్గుపడ వస్తుందా? సిగ్గుపడ వస్తుందా? అదే పోతున్నా గూగుల్ ఏదో మహేష్ బాబు సినిమా చెప్తాడు, మన అబద్ధం అన్న గూగుల్ అబద్ధం ఆడదు కదా. సినిమా ఉంది డైలాగ్. అలాగా గూగుల్లో కూడా ఇది 420 నా కొడుకులు వస్తూ ఉంటే అటువంటి పరిపాలన నా కొడుకు మనం ముఖ్యమంత్రికి పరిపాలన ఎలాగుంటుంది మరి? ఇలాగా ఉంటుంది. మేధావులు మౌనంగా ఉంటే పనికిమాలి సన్నాసం రాజు పెడతారే. ఏం చేస్తాడు? నా మీద 14 కేసులు పెట్టాడు. ఇంకోనా నాకు ఆ ఉద్దేశం నన్ను తీసుకెళ్లి అరెస్ట్ చేసి 3 రోజులు జైల్లో పెట్టి కొడదా ఉన్నాను. న్యాయం కాపాడి కోర్టులన్నీ బెయిల్ ఇచ్చాయి. ఏం చేయగలిగాడు? అరే రామే రేప్ కేసు పెట్టాడే. నాకు 65 సంవత్సరాలు రేప్ చేయగల వయసులో రేప్ కేసు పెట్టాడంటే అది ఎంత పరిశ్రమ సన్నాసాలు ఆలోచించు. ఇవన్నీ కూడా భయపడాల్సిన మన ప్రజల కోసం, మన సమాజం కోసం, రాష్ట్రం కోసం ఏదో ఉంది. ఏం చేస్తాడు? అంతకని ఏం చేస్తాడు? ఏం చేయగలిగాడు? ఇవాళ ఏమైంది పరిస్థితి? ఆ రోజు పాదయాత్రలో రోడ్డు తిరిగాడు మిస్టర్ జగన్మోహన్ రెడ్డి. దమ్ముంటూ ఇప్పుడు రా పాదయాత్రకి ఆడుకుంటుందో ఆంధ్ర ఈడాడుకుంటాడా? ఈ రోజా ఈడాడుకుంటాడా? ఆడుకుందో ఆంధ్ర అంటే ఈడాడుకుంది. ఏంటి ఈడాడు? రోజు ఎదురు ఆడుకుంటారు. విశాఖపట్నం కొండ మీదేమో 430 కోట్లతో బిల్డింగ్ ఉండడానికట. దేనికి? 430 కోట్ల 430 కోట్ల. ఇది బెల్లానికి ఇది కలిపి గదిలో స్వర అది బెల్లం. వీడు 2 కూతురు లండన్లో ఉన్నారు. వీళ్ళిద్దరికీ కలిసి అన్ని గదులు అవసరం. రోజుగా గదులు కాపీ చేస్తారు. ఏంటి పిచ్చినా కానీ తొక్కనా కాబట్టి ఏంటి 430 కోట్లు పెట్టి ఇల్లు కొట్టుకుంటే ఎవడన్నా? అది ప్రజల కాదు. ఇలాంటి తొక్కలకు పనులు చేస్తుంటే మనకు కూడా కళ్ళు మూసి కూర్చుంటే బాగా రాబోయే తరం వారు మనం క్షమించరు. అంటే అందరూ ఉన్నాం నేను బ్రతుకున్నంత కాలం వెనకాడికి వేసే ప్రసక్తే లేదు. చెప్తాను 3 నెలల ప్రభుత్వం వస్తుంది. మన కుర్రవాళ్ళ మీద కానీ మన నాయకుల మీద కానీ ఎవరెవరు అటాక్ చేశారో ఆ లిస్ట్ అంతా పోలీసుల లిస్ట్ కానీ అందరి లిస్ట్ నా దగ్గర ఉంది. చంద్రబాబు నాయుడు ఊరుకునే, నేను మాత్రం ఊరుకోను.